ఫస్ట్లీ అందరికీ నమస్తే. హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు మన వీడియో స్పెషల్గా మన వీడియో పైన వచ్చి క్యూట్ కమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం. అండ్ అఫ్ కోర్స్ ఈ వీడియో మెయిన్ టాపిక్ వచ్చేసి భయ్యా బెట్టింగ్ యాదవ్. కొన్ని రోజుల కింద పోలీసులు ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకున్నారు ఇంట్రాగేషన్ కోసం. ఇంట్రాగేషన్ ఎందుకు చేస్తున్నారు, ఏం సంగతి అన్న కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు కూడా ఇస్తాను. సో కొంచెం ఆగండి. సో ఫస్ట్లీ నేనేం మాట్లాడాలనుకుంటున్నా అంటే, సో చాలామంది కమెంట్ చేసేటోళ్ళు ఆవేశంతో కమెంట్ చేస్తారు, ఆలోచన లేకుండా. పర్లేదు, మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేసే స్వేచ్ఛ స్వార్థం మీకుంది. ఎవరి వీడియోస్ పైన వెళ్ళండి, కమెంట్ చేయండి. కాకపోతే మీరు ఇక్కడ ఏమైనా మాట్లాడండి. బూతులు తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీని హరాస్ చేస్తూ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఎవరైతే ఇట్లాంటి కమెంట్స్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి రీతి, ఎలాంటి ఎథిక్స్, ఎలాంటి నాలెడ్జ్, ఎలాంటి చదువు సంధ్య లేదని చెప్పి నేను అనుకుంటా. బేసిక్ అయితే కమెంట్స్ గురించి నేను పట్టించుకోను, బట్ స్టిల్ నేను మీ అందరికి చెప్పదలుచుకున్నా. బికాజ్ ఆ కమెంట్స్ చూసి చాలామంది నన్ను అడుగుతారు, అన్న ఏందన్నా ఇట్లా కమెంట్ చేస్తారు వీళ్ళు అంటే. నేనంటే అరే వాళ్ళు చదువు సంధ్య లేనోళ్ళరా, వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆవేశానికి మాత్రమే కమెంట్ చేస్తారని చెప్పి. అండ్ ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, అన్న నీకు టాపిక్ దొరికింది, టాపిక్ దొరకగానే వ్యూస్ కోసం నువ్వు వీడియోలు వేస్తున్నావు అని చెప్పి. ఇగో ఈ కాలు కనిపిస్తుందా, నాకు యాక్సిడెంట్ అయ్యి దగ్గర 11 రోజులు అవుతుంది. ఒకవేళ నేను వ్యూస్ కోసం వీడియోలు చేయాలనుకుంటే ఏదైతే యాక్సిడెంట్ అయిందో అది నా డాష్ కెమెరా రికార్డ్ కూడా అయింది. నేను వెళ్ళి ఆ డాష్ కెమెరాలోకి వెళ్ళి వీడియో ఫుటేజ్ తీసి దాన్ని క్రియేటివ్గా మార్చి వ్యూస్ కోసం నేను వీడియోస్ తీయొచ్చు. అండ్ ఇప్పటిదాకా యూట్యూబ్లో నేను ఎన్నైతే వీడియోస్ చేసినో కొంతమంది ఇట్లా కూడా కమెంట్ చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు అంటే తెలియక కొంతమంది క్యూట్ వ్యూవర్స్ ఏమంటారంటే, నువ్వు ఏడ కంటెంట్ క్రియేట్ చేసినావు బ్రో, ఫస్ట్ కంటెంట్ క్రియేట్ చేయి, దాని తర్వాత ఇట్లాంటి వీడియోలు చేయని చెప్పి అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇంతవరకు మన రైడ్ వీడియోలు చూసి కూడా ఉన్నారు. మొన్ననే నార్త్ ఈస్ట్ పోయేసి వచ్చిన. నార్త్ ఈస్ట్ పోయడానికనే నాకే దగ్గర 1 lakh ఖర్చు అయింది. ఆ 1 lakh రికవరీ చేయడానికి నేను అన్నీ సైలెంట్గా కూర్చొని, అరే ఫస్ట్ ఏదైతే క్రెడిట్ కార్డులోకి వెళ్ళి పైసలు తీసినామో ఆ క్రెడిట్ కార్డ్ పైసలు కడదాం, దాని తర్వాత వేరే రైడ్ ప్లాన్ చేద్దాము అని చెప్పి నేను కూర్చున్నా. ఇది రియాలిటీ. ఇది ఒక మిడిల్ క్లాస్ యూట్యూబర్, ఒక కాంటెంట్ క్రియేటర్ వాళ్ళ ఆడియన్స్కి ఎప్పుడు ఎలాంటి చెడు సలహాలు కానీ చెడు చూపెట్టని యూట్యూబర్. సో ఇప్పుడు మనం భయ్యా బెట్టింగ్ యాదవ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక రైడ్ అయిపోగానే ఇంకో రైడ్ అయిపోగానే ఇంకో రైడ్, ఈ బైక్ అయిపోగానే ఇంకో బైక్, ఈ బైక్ కాగానే ఇంకో బైక్ కొనడం. సో ఫస్ట్లీ మీరు ఆలోచించిరా, ఇన్ని డబ్బులు అసలు ఏడికెళ్ళి వస్తున్నాయి. అండ్ సరే ఆడియన్స్కి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మా అన్న పాకిస్తాన్ పోయిండు, నువ్వు ఇంతవరకు ఏ కంట్రీ కూడా పోలేవు అని చెప్పి. నేను కూడా పోతా, నాకు కూడా పోవాలని ఉంది. నా డ్రీమ్ కంట్రీ ఐస్లాండ్ వీడియోస్ ఎప్పుడైనా చూసిరా మీరు? ఏ తెలుగు మోటో బ్లాగర్ ఇంతవరకు పోలేడు అనుకుంటా ఐస్లాండ్కి. నాకు తెలిసి కాంటెంట్ క్రియేటర్స్ ఏమైనా పోయి ఉంటారు, కానీ బైక్ తీసుకొని అయితే ఎవరు పోయి ఉండరు. నాకైతే ఐస్లాండ్ పోవాలని చెప్పి నాకు చాలా రోజుల నుంచి డ్రీమ్ ఉంది. కానీ ఐస్లాండ్ పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దగ్గర 30 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ నాలాంటి సామాన్యుడు ఎలాంటి స్కామ్స్ చేయకుండా, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా 30 లక్షలు ఏడికెళ్ళి తీసుకొస్తాడు? ఒకటి, ఏదైనా ఆస్తి ఉంటే ఆస్తి అమ్మేయాలి. 2, ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికితే. లైక్ ఇప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ, ఇప్పుడు లాస్ట్ వీడియో మీద ఎట్లయితే వచ్చి కమెంట్ చేసిర్రో అట్లా ప్రతి వీడియో మీద కమెంట్ చేస్తే చిన్నగా కొద్దిగా కొన్ని రోజుల తర్వాత కొంచెం డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి. అప్పుడు ఇలాంటి పెద్ద రైడ్స్ నేను చేయొచ్చు. కానీ ఈడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, భయ్యా బెట్టింగ్ యాదవ్ లాస్ట్ 2 years నుంచి మనోడు చేసే వీడియోలకి ఎక్కువ వ్యూస్ లేవు, ఎక్కువ డబ్బులు వస్తలేవు, నెలకి 2 లక్షలు మాత్రమే ఇన్కమ్ వస్తుందని చెప్పి స్వయాన ఆయన నోరుతోనే చెప్పిండు. మళ్ళీ నెలకి 2 లక్షలే డబ్బులు వస్తుంటే మరి ఈయనకి డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఇంత పెద్ద బైక్లు మెయింటైన్ చేయడానికి, ఇంత దూరం రైడ్లు చేయడానికి, అండ్ దేశాలు దాటిపోవడానికి. ఇప్పుడు పాకిస్తాన్ పోవాలంటే మామూలు విషయం కాదు. పాకిస్తాన్ వీసా తీసుకోవాలి, బైక్కి కార్నెట్ తీసుకోవాలి. కార్నెట్ అంటే మీకు తెలుసో తెలియదు, బండిని ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీకి తీసుకుపోతున్నాడు. అంత ఈజీగా ఎట్లా తీసుకుపోతున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు ఎందుకు తీసుకుపోతలేరు? మీరు కూడా తిరగొచ్చు కదా, మీరు కూడా అట్లాంటి కాంటెంట్ చేయొచ్చుగా అని చెప్పి నన్ను అడుగుతారు. ఇది జస్ట్ టాలెంట్ ఉంటే సరిపోదు. నా దగ్గర టాలెంట్ ఉంది, టాలెంట్తో పాటు డబ్బులు కూడా కావాలి. ఒకటి ATA కార్నెట్ ప్రాసెసింగ్ ఫ్రీ షెడ్యూల్ అని చెప్పి ఉంటుంది. నార్మల్గా వెస్టర్న్ యూనియన్కి మనం వెళ్ళి మన బైక్కి ఒక కార్నెట్ తీసుకొచ్చుకోవాలి. కార్నెట్ ఫీ నార్మల్గా ఏదైతే బైక్ ఉంటుందో, ఇగో ఇక్కడ డీటెయిల్స్ నేను ఒకసారి పక్కకు కూడా ఇస్తాను నేను. సో ఈ కార్నెట్ ఫీ ఏదైతే ఉంటుందో నార్మల్గా 90,000 రూపీస్ ఓన్లీ కార్నెట్ ఫీ ఉంటుంది. అండ్ అది కాకుండా మనం బైక్కి వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయాలంటే, మన బైక్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక 10% ఒక 20% డిపాజిట్ చేసి వాళ్ళకి మనము ఒక భరోసా కలిగేయాలి. మేము వేరే కంట్రీ పోయి మా బండి ఆడ అమ్మేయము, డెఫినెట్లీ మేము ఆ బండిని అక్కడ నుంచి తీసుకొని వస్తాం. దగ్గర 5 నుంచి 10 లక్షల దాకా
వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తే అప్పుడు వాళ్ళు కార్నెట్ పేపర్ ఇస్తారు. అండ్ ఒక్కొక్క కార్నెట్ పేపర్ దగ్గర 10,000 నుంచి 20,000 ఉంటుంది. ప్రతి ఒక్క దేశం దాటుతా ఉంటే ఎన్ని దేశాలు దాటాలంటే అన్ని దేశాలకి కార్నెట్ పేపర్ కావాలి. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత ఎక్స్పెన్సివ్ బైక్ లైక్ ఓకే 450cc బైక్ తీసుకొని పోతే దాని 450cc బైక్ కాస్ట్ ఎంత? జస్ట్ 3.5 lakhs. 3.5 lakhsకి కార్నెట్ వాల్యూ కానీ లేకుంటే డిపాజిట్ కానీ 10% అంటే తక్కువ ఉంటుంది. అదే 40 లక్షల బండి తీసుకొని పోతే దాని కార్నెట్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎంత డిపాజిట్ చేయాలి? అండ్ ఇలా డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెట్టింగ్ది దారి అవుతుందో అది బంద్ అయిపోయింది. బెట్టింగ్ దారి బంద్ అయిపోయిన తర్వాత మరి పైసలు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోనీ వీళ్ళ డాడీ ఏమన్నా మల్టీ మిలియనియరా, లేకుంటే వీళ్ళ దగ్గర ఏమైనా పెద్దగా ఆస్తులు ఉన్నాయా, ఏమైనా అమ్మిర్రా? లేదు, ఏం అమ్మలేదే. వీళ్ళు ఇంకా కొంటున్నారు, ఆస్తులు కొంటున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మరి వీటన్నిటికీ డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి మీ భయ్యా బెట్టింగ్ యాదవ్కి? ఈ రోజులు మనం ఏమనుకున్నామంటే అరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండు, బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి వచ్చే పైసలతోటి ఇవన్నీ తిరగడానికి డబ్బులు ఉన్నాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బంద్ అయ్యి కూడా 2-3 months అయింది. ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఇప్పుడు పాకిస్తాన్ పోయి రావాలి, ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి, యూఎస్ పోవాలన్నా, చెన్నై పోవాలన్నా, ఏడికి పోవాలన్నా పైసలు ఉంటేనే ఏమైనా చేయొచ్చు. ఎన్ని కోట్లు సంపాదించినా కానీ వీటికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడితేనే ఉండాలి అండ్ డబ్బులు వస్తూనే ఉండాలి. డబ్బులు రావడం బంద్ అయిపోతే ఇవన్నీ చేయడం కూడా బంద్ అయిపోవాలి. కానీ ఇవన్నీ చేయడం బంద్ కాలేదు, ఇవన్నీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో పైసలు ఎడికి వస్తున్నాయి? అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీకు తెలుసో తెలియదు. సో ఈ వీడియోస్ అన్ని నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వ్యూస్ కోసం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. వ్యూస్ కోసం కాదు, ఒక అవేర్నెస్ కోసం, ఒక యూత్ అవేర్నెస్ కోసం. ఎందుకంటే స్పెషల్లీ నా వీడియోస్ అండ్ ఫలానా మోటో బ్లాగర్ వీడియోస్ చూసేది యంగ్ జనరేషన్ యూత్. మన యూత్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఉంటేనే ఫ్యూచర్లో అది భారతదేశం భవిష్యత్తు అవుతుంది. ఇప్పుడు మన యూత్ని మనం చెడగొట్టేస్తే, ఇప్పుడు బేసిక్గా మీకు తెలుసో తెలియదో పాకిస్తాన్ కానీ వేరే దేశాలు కానీ వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసేది యూత్ పైనే. సో ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ, మన యంగ్ జనరేషన్ని సరైన దారిలో నడిపించడం మన బాధ్యత. ఇప్పుడు కొంతమంది ఎగేసుకొని కమెంట్స్లో అనొచ్చు, అరే నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావు, నీకు పైసలు వస్తలేవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ మెయిన్ సోర్స్ పెట్టుకోవద్దు అని చెప్పి 2 years కిందనే నేను డిసైడ్ అయినా. 2 years నుంచి ఎప్పుడైతే నేను వీడియోస్ చేయడం తగ్గించేసినో అప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది, విజయ్ బ్రో యూట్యూబే కాకుండా వేరే బిజినెస్లో కూడా ఫోకస్ చేస్తున్నాడు, వేరే దానిపైన కూడా ఆయన పని చేస్తున్నాడు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ 2 years నుంచి ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా, తెలుసుకోండి. వ్యూస్ కోసం అనే ఇప్పుడు మీ అన్నయ్య చేసినట్టు, ఇప్పుడు ఎట్లయితే మీ అన్నయ్య చేసిండో వ్యూస్ కోసం ఈ చిల్లర పని, పాకిస్తాన్కి పోవడం, పాకిస్తాన్ వాళ్ళ ప్లేసెస్ చూపెట్టడం, పాకిస్తాన్ని ప్రమోట్ చేయడం, అవసరం లేని టైంలో వ్యూస్ వస్తే అరే ఈ టైంలో వార్ అయింది నేను పాకిస్తాన్కి పోయినా, పాకిస్తాన్ వీడియోస్ పెడితే ఇప్పుడు వైరల్ అవుతాయి, ఇవి వైరల్ అయితే నాకు పైసలు వస్తాయి అన్న ఈ చిల్లర స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అవి నేను యూజ్ చదువుకున్నాను. నేను ఏదైనా చేసేది ఉంటే నా టాలెంట్ తోటి ఏదైనా ఒక ప్లేస్కి పోతే ఆ ప్లేస్కి ఉన్న విలువ ఏంది, వాల్యూ ఏంది, దాన్ని కొత్తగా మీకు ఎట్లా చూపెట్టాలా అని చెప్పి ట్రై చేస్తా. కావాలనుకుంటే మీరు నార్త్ ఈస్ట్ వీడియోలు చూడండి. నార్త్ ఈస్ట్ వీడియోలు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు నాకు తెలుసు. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు 10,000 మంది, 20,000 మంది, అంతకంటే ఎక్కువ మంది చూడరు. ఎందుకంటే దాంట్లో చెప్రీ కంటెంట్ ఉండదు. చెప్రీ కంటెంట్ అంటే తెలుసో తెలియదు, క్రింజ్ కంటెంట్ ఉండదు. దాంట్లో ప్యూర్ నాలెడ్జ్ ఉంటుంది, ప్యూర్ సినిమాటిక్స్ ఉంటాయి, ప్యూర్ కంటెంట్ ఉంటుంది. సో ప్యూర్ కంటెంట్ చూసేటోళ్ళు మీరు కంపేర్ చేసుకుంటే ఈ చిల్లర కంటెంట్ చూసేటోళ్ళు చాలామంది ఉంటారు, ప్యూర్ కంటెంట్ చూసేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి పాకిస్తాన్ పోయిండు అనగానే ఎగేసుకొని చూసిర్రు, దానిలో ఏమైనా ఉందా? ఏం లేదు. ఆ చిల్లర కంటెంట్ చూడడానికే జనాలంతా రెడీ ఉంటారు. ఇప్పుడు నేనే పాకిస్తాన్ బార్డర్ ఏరియాస్లో, ఇండియా బార్డర్ ఏరియాస్లో ఇట్లుందని చెప్పి నేను ఒక సిరీస్ చేసింది అనుకో, ఎంతమంది చూస్తారు? మా అంటే 10,000 మంది చూస్తారు. కానీ ఆ 10,000 మంది కూడా కింద కమెంట్ చేస్తారు, ఒక వాల్యుబుల్ కమెంట్, బ్రో సినిమాటిక్స్ చాలా మంచిగా ఉన్నాయి, దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చినావు, స్టోరీ టెల్లింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అది చాలు నాకు భయ్యా. దానికంటే పెద్ద కమెంట్స్, పెద్ద ఆస్తులు, పెద్ద వ్యూస్, పెద్ద డబ్బులు నాకు అవసరం లేదు. అంటే నేను ఆడియన్స్కి అండ్ భయ్యా బెట్టింగ్ యాదవ్కి అడిగే ప్రశ్న ఏంటంటే, వీడియోలోనేమో లాస్ట్ టైం నేను పాకిస్తాన్ వస్తే నన్ను రానిలేదు, నన్ను వెళ్ళిపోమన్నారు, చూడండి నేను ఎట్లయినా సరే పాకిస్తాన్ లోపలికి ఎంటర్ అయ్యి చూపిస్తాను, నేను ఏదైనా డ్రీమ్ చేసినా అంటే సాధించేదాకా ఊకోను, చాలామంది నన్ను అన్నారు నువ్వు చేయలేవు అని చెప్పి, నేను ఇగో ఈరోజు చేసి చూపిస్తున్నా అని చెప్పి అబద్ధం ఆడిండు. అబద్ధం ఎట్లా ప్రూవ్ అయిందంటే 7 months కింద కాక, ఒక్క నిమిషం, అన్ని ప్రూఫ్స్ అని పెట్టుకున్నాను నేను. సో ఈ వీడియో ఒకసారి వినండి, I will inshallah be coming to Pakistan in the month of October. I have been invited by
the government of Pakistan. ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈయన చెప్పిండు అఫీషియల్గా ఈయన ఛానల్లో. అయిన దాని తర్వాత కట్ చేస్తే ఈయన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఈయన ఛానల్ వీడియోలో ఆడ మన భయ్యా బెట్టింగ్ యాదవ్ ఒక ప్రశ్న అడిగిండు. అది ఎప్పుడు అక్టోబర్ 15th. मेरा नाम है भैया संदीप यादव, प्रोफेशनल यूट्यूबर एंड मोटरसाइकिलिस्ट, diverting my audience, diverting my kids, diverting my young youth towards the wrong direction. ఓకే, మనోడు 15th అక్టోబర్, ఇక్కడ చూడండి స్క్రీన్ పైన వేస్తే దీనిలో కనిపించకపోవచ్చు, 15th అక్టోబర్ 2024లా మళ్ళా నువ్వు పాకిస్తాన్లా ఏం చేస్తున్నావు కాకా? అరే ఏమనుకన్నా డ్రీమ్ అంటే ఐస్లాండ్ అంటాడు, స్విట్జర్లాండ్ అంటాడు, ఫలానా అంటాడు, తిరుపతి పోవాలంటాడు, కేదార్నాథ్ పోవాలంటాడు, లేకుంటే నార్త్ ఈస్ట్ పోవాలంటాడు, 12 జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలని చెప్పి అంటాడు. పాకిస్తాన్ పోవుడు ఏంద్రా అనేది, పాకిస్తాన్ డ్రీమ్ రైడ్ ఏంద్రా అనేది. అసలు నువ్వు ఇండియానేనా పాకిస్తాన్లో లెక్క కన్వర్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కాదు ఇది, ఇది జనాలందరూ అడిగే ప్రశ్న. జనాల తరపు నుంచి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంతమంది ఫాలోవర్స్ని నువ్వు ఒక మోటార్ సైకిల్ నడిపించి ఒక ట్రావెలర్ లాగా, ఒక ట్రావెల్ ఎక్స్ప్లోరర్ లాగా నువ్వు కట్టింగ్ ఇస్తున్నావు ఒక వెరీ వెరీ ఇన్నోసెంట్ ఫెలో లెక్క. నువ్వు చేసేవన్నీ ఇట్లాంటి లంగ లెక్కలు అండ్ ముంగట కట్టింగ్ ఇచ్చేది ఐ ఆమ్ ఏ వెరీ వెరీ ఇన్నోసెంట్ బైకర్, ఐఎమ్ ఏ వరల్డ్ మోటార్ సైకిల్ రైడర్, నేను మొత్తం ప్రపంచాలన్నీ మోటార్ సైకిల్ మీద తిరిగేసిన. నీకు ఏడికెళ్ళి వచ్చినారా పైసలు మోటార్ సైకిల్ మీద ప్రపంచాలంతా తిరగడానికి? జనాలను మోసం చేసి పాకిస్తాన్ పోవడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినారా? దేశాన్ని మోసం చేసి బిల్డింగ్లు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినారా? జనాలను నమ్మి, దేశాన్ని నమ్మి. ఇదా నువ్వు ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నావు? ఇదా నువ్వు చేస్తుంది యూట్యూబ్లో? ఇదా ఒక యూట్యూబర్ అని చెప్పి? అండ్ ఇంతమంది జనాలు మీ అన్నయ్యని సపోర్ట్ చేసి కింద కమెంట్ చేస్తారు కదా, దీనికోసమా? ఈ పనులన్నీ చేసినందుక మీకు అంత ప్రేమ మీ అన్నయ్య అంటే? అంటే మీరు కూడా ఇట్లాంటి పనులు చేసే బాగుపడదామని చెప్పి అనుకుంటారా? అంటే ఫ్యూచర్లో స్కామర్లు అయిదామని చెప్పి అనుకుంటారా? దేశాన్ని నమ్మేద్దాం, జనాలను మోసం చేద్దాం, ఇలానే బతుకుదాం, ఇదే మన జీవన శైలి అని చెప్పి మీరు అనుకుంటారా? చెప్పండి, నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. నేను దీనికంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో మీ అన్నయ్య 7 months కింద లాస్ట్ 2024 అక్టోబర్లో పాకిస్తాన్లో ఏం చేస్తున్నాడు? ఈ క్వశ్చన్లు అడగడానికి అయితే బోలేడాడికి, ఇంకా ఏ పని మీద పోయిండు? అండ్ చాలామంది ఏం ఆరోపిస్తారంటే పాకిస్తాన్కి 5 సార్లు పోయిండంట, 5 సార్లు పాకిస్తాన్ పోయిందంట. అండ్ జ్యోతి మల్హోత్రా తెలుసు కదా మీకు, జ్యోతి మల్హోత్రా మొన్న రీసెంట్గా NIA అరెస్ట్ చేసిర్రు. అంతకుముందు ఆ జ్యోతి మల్హోత్రా తోటి 10-15 సార్లు ఫోన్ కాల్ మాట్లాడిందంట. ప్రతి ఒక్క ఫోన్ కాల్ 14 minutes పైనగా ఉందంట. అది నేను చెప్తుంది కాదు, ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కాకెంబడి ఇంకో కాక తిరుగుతున్నాడు. ఆ కాక పేరు ఎప్పుడు అవసరం లేదు, కానీ ఆ కాక ఎవరైతే ఉన్నాడో, అంటే ఆ చిచ్చా ఎవరైతే ఉన్నాడో, ఆ చిచ్చా ఒక మెయిన్ ఉగ్రవాద సంస్థల మేనేజ్ చేస్తున్నోని అనుచరుడు అంట. ఇప్పుడు గల పేర్లు అవన్నీ తీసుకోవాలని చెప్పి నాకు లేదు. మీరు ఇప్పుడు గూగుల్లో ఏడ కొట్టినా సరే, ఏ యూట్యూబ్లో పోయి కొట్టినా సరే ఇవే వీడియోలు వస్తాయి. కాకపోతే అన్నని ప్రేమించేటోళ్ళు, అన్న అంటే పడి చచ్చిపోయేటోళ్ళు ఇప్పుడు మీరు కమెంట్ చేయండి, ప్రాపర్గా కమెంట్ చేయండి. మీ అన్న వేరే అన్ని విషయాలకు నీకెందుకు, నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు, నీకు అవసరమా, నీకు వ్యూస్ గవ్వి అవన్నీ పక్కకు పెట్టేసి, వ్యూస్ కోసం చేయాలంటే ఏం చేయాలి నాకు తెలుసు కదా. ఇగో నాకు దెబ్బ తగిలింది, నేను కింద పడ్డా, నేను దేకినా ఓ అని చెప్పి ఒక సాడ్ మ్యూజిక్ పెట్టేస్తే లక్షల వ్యూస్ వస్తాయి. నాకు తెలుసు వ్యూస్ ఎట్లా కొట్టాలో. క్రింజ్ కంటెంట్ చేయడానికి పెద్ద టైం పట్టదు. నేను రోడ్డు మీద పోయి ఒకరితో కొట్లాడి వాడు రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసి వాడిని పోలీస్ స్టేషన్ తీసుకోపోతే ఆ క్రింజ్ కంటెంట్ అయిపోతుంది. రోజు నేను రోడ్డు మీదకి పోతే 1,00,000 వ్యూస్ వస్తాయి నాకు. అది నేను చేయొచ్చు, అది నేను చేస్తలేను. నేను చేస్తుంది జనాలని అవేర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అవేర్ చేసి సరైన తోవల తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీరు సరైన తోవల వస్తారు అంటే మంచిది, ఇక సరైన తోవల మీరు రారంటే అది మీ కర్మ. మీ అన్న సరే అంత వదిలేసే. ఇప్పుడు మీ అన్న 7 నెలల కింద పాకిస్తాన్లో ఏం చేస్తున్నాడు? 5 సార్లు పాకిస్తాన్ ఎందుకు పోయిండు? జ్యోతి మల్హోత్రా తోటి లింకులు ఎందుకు పెట్టుకుండు? అండ్ మీ అన్నతో ఎవరైతే తిరుగుతున్నారో, ఎవరైతే అన్న హెల్ప్ చేస్తున్నాడో మీ అన్న నాడ, ఆ అన్న ఈ అన్నతోటి ఎలాంటి బెనిఫిట్స్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు? ఇప్పుడు ఇగో అందరు అంటారు, అన్న ఇంకేం ప్రూవ్ కాలేదు కదన్న, మళ్ళా మా భయ్యా బెట్టింగ్ యాదవ్ పైన మళ్ళీ ఇవన్నీ ఆరోపణలు నువ్వు వేస్తున్నావు. నేను ఆరోపిస్తలేను, జస్ట్ క్వశ్చన్ చేస్తున్నా. మీ అందరినీ ఆలోచించమని చెప్పుతున్నా. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలని చెప్పి అనుకుంటున్నా. ఇది స్పెషల్లీ మన ఫాలోవర్స్ కోసం. మన ఫాలోవర్స్ నన్ను కమెంట్స్లో ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే, అన్న మనకు అవసరమా అన్న, నీ పైన ఉన్న రెస్పెక్ట్ ఇట్లాంటి వీడియోలు చేయడం వల్ల పోతుంది అని చెప్పి అంటారు.
సో నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే నేను కూడా ఇట్లాంటి వీడియోలు చేయను, నాకు కూడా ఇష్టం లేదు ఇట్లాంటి వీడియోలు చేయడం, నేను కూడా బంద్ చేస్తాను. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ వల్ల చిన్న చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, యంగ్, ఓల్డ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివిపించి వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపియాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళు వీడియోలు చేసి, ఇట్లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మీరు కూడా రండి నేను పైసలు ఇస్తా అని చెప్పి వాళ్ళని ఉసుగొలిపి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంటే నేను ఎట్లా సైలెంట్ ఉంటే చెప్పండి. అండ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ దాకా ఓకే, బెట్టింగ్ యాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ విషయం, అంటే ఒక ఇండియన్ అయ్యి ఉండి పాకిస్తాన్కి వెళ్ళి ఇట్లాంటి కార్యకలాపాలు చేసుకుంటా మన యూత్ని వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుండే, నా డ్రీమ్ రైడ్ పాకిస్తాన్, నా డ్రీమ్ రైడ్, నేను పాకిస్తాన్కి పోదామని చెప్పి. సో ఇప్పుడు ఎంతమంది జనాలు అంటే బడ్డింగ్ కొత్త యూట్యూబర్స్ కావచ్చు, కొత్త మోటో బ్లాగర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యమనుకుంటారు, అరే ఇప్పుడు మనోడు పోయిండు, నేను కూడా పాకిస్తాన్ పోతే నాకు కూడా వ్యూస్ వస్తాయని చెప్పి మనోడు నెక్స్ట్ మూమెంట్ నుంచి దీని గురించి ఆలోచించడమే స్టార్ట్ చేస్తాడు. సో వాళ్ళందరి సేఫ్టీ ఎవరి బాధ్యత చెప్పండి? మనలాంటి వాళ్ళు ఒకరు మన వాయిస్ రేజ్ చేసి చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే పేరెంట్స్ మాట ఎట్లా వినరు, ఇట్లాంటి లత్కొరగాల మాట వింటారు. అట్లాంటప్పుడు మధ్యలో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వాళ్ళని గైడ్ చేయడానికి ఉండాలి. ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం, దేశ యువతకి సంబంధించిన విషయం. అందుకే నేను నా వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరన్నా ఏమని అనుకోవచ్చు వ్యూస్ కోసం అది ఇది అని, వ్యూస్ కోసం 100 స్టంట్లు చేస్తారు, నేను కూడా చేయొచ్చు. కానీ నేను అట్లాంటి స్టంట్లు చెయ్య, మీ అందరికీ తెలుసు. అండ్ ఐ హోప్ ఇప్పుడు నేను ఏదైతే మెసేజ్ మీకు కన్వే చేయాలనుకుంటున్నానో ఈ మెసేజ్ కన్వే కావాల్సిన అట్లీస్ట్ ఒక 2-3కి కన్వే అయినా చాలు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇంత పెద్ద అంటే ఇప్పుడు నార్మల్గా మనకు కమెంట్ చేసేటోళ్ళు కూడా చిన్నపిల్లలు ఉండరు, 20 years 24 years, కొంతమంది అయితే 30 years వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే 30 years ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకే ఈ విషయం అర్థం కాక వాళ్ళే నెగిటివ్గా కమెంట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎట్లా తీసుకుంటుంది చెప్పండి దీన్ని. సో అందుకోసమే నేను ఈ టాపిక్ మీద వీడియో చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా ఇట్లాంటి టాపిక్స్ మీద వీడియోలు చేయొద్దంటే మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఇంత ఎక్సైటెడ్ తోటి ఈ వీడియోస్ కింద కమెంట్ చేస్తున్నారో వీళ్ళు మన నార్మల్ వీడియోస్ పైన కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఆ వీడియోస్ని కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఇప్పుడు ఎవరైతే అంటున్నారు కదా మీరు కూడా కాంటెంట్ క్రియేట్ చేయండి అని చెప్పి, కాంటెంట్ క్రియేట్ చేసే అవకాశం నాకు కూడా దొరుకుతుంది, కొత్త ప్లేసెస్కి పోయే అవకాశం దొరుకుతుంది, ఫినాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆడియన్స్ ప్రేమ దొరికితే మనిషి ఎట్లాంటి రిస్క్ అయినా చేస్తాడు, చేసి అంటే ప్రాపర్గా రిస్క్ అంటే ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్లు అవి ఇవి ప్రమోట్ చేసి కాదు, ఎట్లాంటి రిస్క్ అయినా చేసి డబ్బులు సంపాదించి అరే నా ఆడియన్స్కి నేను ఒక మంచి కాంటెంట్ ఇవ్వాలి, వేరే ప్లేసెస్కి ఇవ్వాలి, జనాలకు నచ్చుతుంది, 1,00,000 మంది చూస్తుర్రు, 1,00,000 మంది కమెంట్ చేస్తుర్రు అని చెప్పి ఒక మోటివేషన్ అనేది మన లోపల క్రియేట్ అవుతుంది. సో మీరు క్రియేట్ చేయండి మోటివేషన్. ఇప్పుడు ఇట్లాంటి సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మీరైనా ఎవరైనా సరే ఇండియా ఫ్లాగ్ ఇడ పెట్టుకొని కమెంట్స్లో జై హింద్ అని చెప్పి రాస్తే సరిపోదు, గుండె లోపలికి వెళ్ళి రావాలి. అండ్ మనం ఏదైనా పని చేస్తే మన దేశానికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ మన దేశం నష్టపోయేలాగా, మన యువత నష్టపోయేలాగా ఉండొద్దు అన్నది నా మెయిన్ ఇంటెన్షన్. హోప్ఫుల్లీ ఈ ఇంటెన్షన్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో గైస్ ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని చూసి మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి. నా పాత వీడియోస్ ఏవైతున్నాయో అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లదాఖ్ కూడా పోతున్నా, చాలామంది అనొచ్చు లదాఖ్ అని చెప్పి, అరే ఇన్నిసార్లు నువ్వు లదాఖ్ పోతున్నావు అని చెప్పి నన్ను అడుగుతున్నావు, నువ్వు ఒక్కసారైనా లదాఖ్ పోయినా నీ జీవితంలో? ఒక్కసారైనా ఇంటికాడికి వెళ్ళి గేట్ బయట కాలు పెట్టి బండి తీసి ఒక 1000 kilometers రైడ్ చేసినావు? నన్ను అడుగుతున్నారు 1000 kilometers రైడ్ చేసి చూపెట్టని చెప్పి. అరే 1000 కాదు 1135 kilometers డ్రైవ్ చేసిన. రీసెంట్గా బెంగళూరు నుంచి వైజాగ్ దాకా సింగిల్ డేలో కొట్టిన. రికార్డుల కోసమో లేకుంటే చూపించుకోవడానికి కాదు, నా ఎండ్యూరెన్స్ అనేది ఏంది అన్నది చూపెట్టడానికి. నేను ప్రమోట్ చేసుకోలేదు 1000 kilometers నాన్ స్టాప్ రైడ్ అది అని చెప్పి. సో తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఇట్లాంటి విషయాల మీద మనం మాట్లాడాలి, కంపల్సరీ మాట్లాడాలి. ఇప్పుడు ఈ టాపిక్ రేపటి దినం ఇంకేదైనా టాపిక్ ఏందనుకో దాని గురించి కూడా నేను మాట్లాడతా. ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడడానికి ఉండాలి అని చెప్పి నేను డిసైడ్ అయినా. ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తా, ఇట్లాంటి వీడియోస్ కూడా చేస్తా. సో డెఫినెట్లీ అడ్జస్ట్ అయిపోండి, కమెంట్లు చేయండి, లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కాంటెంట్ కావాలంటే. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.